బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్ చీలిక కారణమవడం అనేది ఈరోజు కనిపిస్తున్నది నాకు. ఎందుకంటే మొదటి నుంచి హరీష్ రావు జీవన్ రెడ్డి గారి చేరికను వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నోసార్లు హరీష్ రావుకి ఇష్టం లేకపోయినా కేటీఆర్ బతిలాడుకొని జీవన్ రెడ్డి ఇంటికి తీసుకుపోవడం, లేదంటే కేసీఆర్ కాడికి తీసుకుపోవడం అనేది జరుగుతుంది. కానీ ఈరోజు జీవన్ రెడ్డి చేరిక రోజు ఎందుకు హరీష్ రావు రహస్యంగా ఢిల్లీకి బీజేపీ నాయకులతో వెళ్ళినట్టుగా ఒక అనుమానం ఉంది. ఈరోజు ఢిల్లీకి వెళ్ళింది దేనికోసం? బీజేపీ పార్టీ నాయకులతో కలిసి వెళ్ళిపోయినట్టుగా చర్చ జరుగుతున్నది. రెండవది, ఆయనకి ఇష్టం లేకున్నప్పటికి కూడా బలవంతంగా జీవన్ రెడ్డి గారిని వీళ్ళు చేర్చుకోవడం, వాళ్లకు ఐరన్ లెగ్గా జీవన్ రెడ్డి కల్పియడం అనేది కేసీఆర్ కేటీఆర్ పట్టించుకోకపోవడం అనేది కూడా ఇదొక కారణంగా చెప్తున్న పరిస్థితి. ఏడాది కాలం పాటు ఫామ్ హౌస్లోనే ఉన్న కేసీఆర్ తన రాజకీయ స్వార్థం కోసమో, తన కొడుకు రాజకీయాల కోసమో ఇలా జీవన్ రెడ్డిని తెచ్చుకుంటుండు అనడానికి ఈరోజు వాళ్ళు చేరికను పెద్ద బ్రహ్మాండంగా క్రియేట్ చేసి ఒక ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇలా హరీష్ రావు అలక వెనుక, లేదంటే హరీష్ రావు నారాజు వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? పార్టీ చీలికకే తను ప్రయత్నం చేస్తుండా అనే అనుమానం మాత్రం డెఫినెట్గా ఉంది. బీజేపీ నాయకులతో కలిసి వెళ్ళడం దేనికోసం అనేదానికి మరి బీఆర్ఎస్ శ్రేణులే లేకపోతే బీఆర్ఎస్ నాయకులే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఏమో కవిత తన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఒక కొత్త పార్టీని పెట్టుకొని హరీష్ రావునే టార్గెట్ చేస్తున్నది. ఇంకొక వైపు హరీష్ రావే బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి జీవన్ రెడ్డి ద్వారా వచ్చిందనే ఒక ఫీలింగ్ కనబడుతున్నది. ఇలాంటి సంక్షోభ సంక్లిష్ట సమయంలో కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాన్ని జీవన్ రెడ్డిలో వెతుక్కోవడం అనేది ఏ విధంగా ఏమంటాము వాళ్ళకు వర్కౌట్ అయిద్దో కానీ డెఫినెట్గా జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్లో చీలిక కారణం. బీఆర్ఎస్లో ముసలానికి మూలం జీవన్ రెడ్డి కావడం అనేది ఎలా మనం ఆలోచించాల్సిన అవసరం. కాబట్టి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ యొక్క సేవల్ని తీసుకొని, కాంగ్రెస్ పార్టీ అవకాశాలను తీసుకొని తన రాజకీయ స్వార్థం కోసం జీవన్ రెడ్డి బయటికి వెళ్ళడాన్ని బీఆర్ఎస్ నాయకులు కూడా ఆయన వస్తే ఐరన్ లెగ్ అనుకోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. కాబట్టి ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న వాటిని చూసి వీళ్ళ కుట్రల్ని ప్రజలే తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారని నా యొక్క అభిప్రాయం.